ఉత్తరాఖండ్లో తీరని విషాదం నెలకొంది. వందలాది మంది గల్లంతు కావడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ధరాలి గ్రామాన్ని ఉత్తరాఖండ్ సీఎం పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ధరాలిని తుడిచిపెట్టిన వరద, వందలాది మంది స్థానికులు గల్లంతు, లెక్కతేలని మరణాలు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి ఇల్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. యాత్రికులతో పాటు వందలాది మంది స్థానికులు గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సహాయక చర్యలను రెస్క్యూ సిబ్బంది ముమ్మరం చేశారు. జల ప్రళయం వలన మృతుల సంఖ్య 5కు పెరిగినట్లు సమాచారం. ధరాలి గ్రామం పూర్తిగా కొండలు, గుట్టల నడుమ ఉండటంతో ఆ కొండలు, గుట్టలపై ఇండియన్ ఆర్మీ విపత్తు నిర్వహణ బలగాలు గాలిస్తున్నాయి. అక్కడక్కడ చిక్కుకున్న మొత్తం 150 మందిని కాపాడాయి. ఆచూకీ లేని మరికొందరి కోసం ఇంకా సర్చింగ్ కొనసాగుతోంది. మరోవైపు ధరాలి గ్రామాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు వరదల్లో గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సాయం అందించడంతో పాటు సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. ఇక ధరాలి వరదతో పాటు క్లౌడ్ బస్లకు సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంతో మిగతా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ కు చెందిన ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఉత్తరాఖండ్ కు సాయం చేయడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. पूरा धराली पूरी तरह से जो है आपदा की चपेट में आ गया और कल की घटना के बाद कई चरणों में वहाँ मलबा आया है। जैसा आज मैंने वहाँ पर जाकर जब सभी लोगों से मुलाकात करी, लोगों से बातचीत करी और घटना के बारे में जानकारी ली, तो उन्होंने बताया कि सबसे पहले आया, उसके बाद फिर आया, दोबारा 3, 4, 5, 6 बार जो है इस प्रकार से बार बार मलबा आया और वहाँ पर सभी कुछ आपदा की भेंट चढ़ गया। నిన్న క్లౌడ్ బస్ దెబ్బకు ప్రళయ వేగంతో దూసుకొచ్చిన వరద దారిలో ఉన్న చెట్టు, చేమ, బురదను కలుపుకొని కిందికి ప్రవహించింది. కొండ చర్యలను సైతం నుజ్జునుజ్జు చేస్తూ దూసుకొచ్చిన ఆ వెల్లువ ఆర్మీ బేస్ క్యాంపులోని 9 మంది జవాన్లు గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు, క్లౌడ్ బస్ల వేళ 28 మంది కేరళ పర్యాటకుల బృందం ఆచూకీ గల్లంతైంది. వీరిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఇక ఉత్తరకాశీ ధరాలిలో సంభవించిన ఆకస్మిక వరదలపై ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని, హిమాచల్ ప్రదేశ్, వైనాడ్లో జరిగాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలన్నారు. जी मैं देख रही थी टीवी पे, बहुत ही दुखद, और मेरे ख्याल से हमको बार बार हो रहा है हर साल, हिमाचल में, उत्तराखंड में, वायनाड में भी हुआ। एक कॉम्प्रिहेंसिव स्ट्रैटेजी निकालनी पड़ेगी प्रिवेंशन के लिए। जैसे अभी वायनाड में काफ़ी कोशिश की है एडमिनिस्ट्रेशन ने भी, हम लोगों ने, पॉलिटिकल पार्टीज ने सब इकट्ठे होकर प्रिवेंशन के लिए, मतलब कि जब अगर होगा तो उस समय से पहले इवैक्यूएट करने का, ये सब। तो आशा है कि सब जगह ऐसी एक स्ट्रैटेजी बने ताकि ये बार बार ना हो। ఉత్తరాఖండ్ లో 13 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు క్లౌడ్ బస్లు ఏర్పడతాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.